హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో ఈ వీడియోలో హోమ్మేడ్ పనీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ మధ్య పనీర్ బాగా ఫేమస్ అయిపోయింది కదా. అంటే ఎంత ఫేమస్ అంటే నాన్ వెజ్ వాళ్ళకి చికెన్, మటన్, ఫిష్ ఇలాంటి వెరైటీస్ చేస్తే వెజ్ వాళ్ళకి పనీర్ డిష్ చేస్తున్నారు కదా, అంత స్పెషల్ అయిపోయింది. అండ్ ఈ మధ్య బాగా కన్జంప్షన్ కూడా ఎక్కువైంది, బాగా చాలామంది కూడా ఇష్టపడుతున్నారు. సో పనీర్ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనము చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే నేను బేసిక్గా A2 మిల్క్ కానీ లేదా మంచి థిక్ క్రీమ్ ఉన్న మిల్క్ కానీ ఏదైనా కానీ ఇక్కడ నేను 2 gallons ఆఫ్ మిల్క్ని వీక్లీ వన్స్ చేస్తానన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ వీకెండ్ వన్ ఆఫ్ ద రొటీన్స్లో ఇది ఒక రొటీన్ నాకు, ఏంటంటే పనీర్ తయారు చేయటము. సో ఇక్కడ నేను 2 gallons ఆఫ్ మిల్క్ని ఈ పెద్ద గిన్నెలో కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 1 hour అలా కాస్తాను. దగ్గరుండి హైలో కూడా కాయచ్చు, బట్ నేనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా వేరే పనులు చేసుకుంటూ కాస్తాను. కాసిన తర్వాత పాలు బాగా కాగిన తర్వాత పైన కొంచెం మీగడ కట్టినట్టు అయింది. సో ఇది 2 gallons ఆఫ్ మిల్క్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో మిల్క్ బాగా కాగిన తర్వాత నేను వైట్ వెనిగర్, ఇందాక చూసారు కదా, వైట్ వెనిగర్ 1 cup వైట్ వెనిగర్ వేసి ఈ స్టవ్ ఆపేసిన తర్వాత వైట్ వెనిగర్ వేయగానే ఇలా మొత్తము బ్రేక్ అయిపోద్ది అనమాట. ఇలా పనీర్ సెపరేట్, వాటర్ సెపరేట్గా చూడండి, ఎలా వాటర్ ఎలా ట్రాన్స్పరెంట్గా అయిపోతుందో. సో వెనిగర్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయలు అయితే ఒక 3 నిమ్మకాయలు అలా జ్యూస్ తీసుకొని నిమ్మరసం కూడా పిండచ్చు. అండ్ టేస్ట్లు బాగా పట్టే వాళ్ళకైతే వెనిగర్ వేసిన దానికి నిమ్మరసం వేసిన దానికి కూడా టేస్ట్ కొంచెం తేడా ఉంది అని చెప్తుంటారు. మా ఇంట్లో అయితే బాగా ఇలాంటివన్నీ తను ఈ టేస్టింగ్ విషయంలో తననమాట ఎక్స్పర్ట్ మా ఇంట్లో. సో తను అంటదనమాట వెనిగర్ కంటే నిమ్మరసం వేస్తే బాగుంది అని. సో ఇంకా మన కన్వీనియన్స్ అనమాట, నిమ్మరసం లేకపోతే ఇలా వెనిగర్ వేసుకోవచ్చు. సో వెనిగర్ ఇలా మొత్తం సెపరేట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి ఇలా మనకి చీజ్ మేకింగ్ క్లాత్ అని దొరుకుతాయి కదా, లేదా పల్చటి కాటన్ క్లాత్ అయినా కానీ ఇలా వేసుకొని ఒక స్ట్రెయినర్లో ముందు క్లాత్ పెట్టుకొని తర్వాత ఈ మన ఇదంతా వేస్తే వాటర్ అంతా కిందకి దిగిపోతాయి, పైన పనీర్ అలా ఉంటుందన్నమాట. ఈ వాటర్ని యాక్చువల్గా వాటర్ అంటారు. ఈ వాటర్ని కావాలంటే చల్లగా చేసుకొని ఏదన్నా పప్పుచారులో కానీ లేదా రైస్ ఉడికిచ్చేటప్పుడు ఈ వాటర్ని యూజ్ చేయొచ్చు. అలా కూడా వాటిల్లో కొంచెం పెద్దగా టేస్ట్ ఏమి ఉండదులే, కానీ కొంచెం లైట్గా అదొక రకమైన పులుపు టేస్ట్ ఉంటుంది. సో అది కూడా చాలా మంచిది అంటారు. నేను ఎప్పుడన్నా ట్రై చేస్తుంటాను, బట్ ఒక్కోసారి ఏమో ఇంకా పారబోసేస్తాను. సో వాటర్ కూడా యాక్చువల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇంకా దీంట్లో అయితే యాక్చువల్గా వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు. ఒక పనీర్ తీసిన తర్వాత ఆ వాటర్ని కూడా నేను చెప్పినట్టుగా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇలా మంచిగా ఇట్లా క్లాత్లో చక్కగా ఇట్లా చుట్టేసి పెట్టి దాని మీద ఇప్పుడు వెయిట్ పెట్టాలన్నమాట. ఎందుకంటే ఎంత మనం స్ట్రెయిన్ చేసినా కానీ ఇంకా పన్నీర్లో వాటర్ ఉంటుంది. వాటర్ బాగా మొత్తం పోవాలంటే నేను ఇలా బేసిక్గా ఏ గిన్నెలో అయితే ఈ మిల్క్ కాసానో అదే గిన్నెలో ఇలా ఫుల్గా వాటర్ పట్టేసి ఈ వెయిట్ మొత్తము దాని మీద పెడతానమాట. ఇది జనరల్గా నేనేంటంటే ఈవినింగ్ టైం, నైట్ టైము పడుకోబోయే ముందు పెడతాను. ఇంకా అప్పుడు హోల్ నైట్ అంతా ఇంకా ఎవరు కదల్చకుండా ఉంటుందన్నమాట. కదిలించాం కదా దాన్ని. సో మార్నింగ్ మళ్ళీ ఆ వెయిట్ తీసేసి ఇంకా అడుగును చూస్తే ఇంకా మనం ఎంత స్ట్రెయిన్ చేసినా కానీ వాటర్ బాగానే దిగుతాయి అనమాట ఈ పన్నీర్లో నుండి. సో అప్పుడు తర్వాత దాన్ని మళ్ళీ రెఫ్రిజిరేటర్లో ఒక 6-7 hours రెఫ్రిజిరేటర్లో పెట్టేయాలి. అలా ఇంకా దాన్ని ఏమి కదల్చకుండా డిస్టర్బ్ చేయకుండా ఒక 6 to 7 hours పెట్టిన తర్వాత మళ్ళీ అప్పుడు తీసి దాన్ని అప్పుడు ఏంటంటే ఆ పన్నీర్ అది మంచిగా గట్టి పడుతుంది అనమాట బాగా.
వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసాం కదా, చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది బాగా సెట్ అయింది. ఇంకా సెట్ అయిన తర్వాత ఇంకా దీన్ని ఇలా మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవచ్చు. అండ్ బిలీవ్ మీ, అసలు టేస్ట్ అయితే కొన్నదానికి ఇంట్లో చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మోర్ ఓవర్ చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఈ పన్నీరు. యాక్చువల్గా ఇది చేయటం అయితే చాలా ఈజీ, మనకేం పెద్ద ఎక్కువ చేయాల్సింది ఏం లేదు. పని అయితే యాక్చువల్గా చాలా తక్కువ. సో ఇలా 2 gallons చేసి పెట్టుకుంటే మాకైతే వీక్ మొత్తం వస్తుంది. ఇంకా ఈ పన్నీర్ని మేమైతే రకరకాలుగా వాడుతుంటాము. పన్నీర్ కర్రీస్లో వేసుకోవచ్చు, సలాడ్స్లో వేసుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు. సలాడ్ చేసుకొని ఈ పన్నీర్ని ఎయిర్ ఫ్రై చేసుకొని అది ఇది కలిపి తినచ్చు. అండ్ పన్నీర్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మజిల్ బిల్డింగ్కి, టిష్యూ రిపేర్ అండ్ ఓవరాల్ బాడీ మెయింటెనెన్స్కి బాగా ఉపయోగపడుతుందంట. అండ్ బోన్ అండ్ టూత్ హెల్త్ అంటే మన బోన్స్కి దీంట్లో విటమిన్ డి ఉండటం వల్ల బోన్స్ అండ్ పళ్ళకు కూడా చాలా మంచిదంట, హెల్దీగా ఉంటాయంట. వెయిట్ మేనేజ్మెంట్ అంటే దీనివల్ల మనకి ఆకలిది కొంచెము తగ్గి, మనము ఆకలి తగ్గితే బేసిక్గా తక్కువ తింటాం కదా కొంచెం, దానివల్ల మనకి వెయిట్ బ్యాలెన్స్ కూడా బాగా పనికి వస్తుందంట ఈ పన్నీర్. అండ్ ఇమ్యూనిటీ కూడా చాలా బూస్ట్ అవుద్దంట, ఎందుకంటే ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ బాగా ఉంటాయి కాబట్టి మనకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా ఫైట్ చేయడానికి బాగా, ఇమ్యూనిటీ బూస్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే పాలక్ పన్నీర్ చేస్తున్నాము ఇవాళ. సో పన్నీర్ ఫ్రెష్గా చేసాం కదా, సో పాలక్ పన్నీర్ చేసుకుందాము విత్ చపాతీ అని ఇవాళ మెనూ అనమాట. సో పాలక్ పన్నీర్ నేను చాలా సింపుల్గా చేస్తాను. ముందు పాలకూరని ఒట్టిగా బాయిల్ చేసుకుంటాను, ఒక 5 minutes, ఎక్కువ ఉడికించక్కర్లేదు. తర్వాత మామూలుగా ఒక గిన్నె పెట్టుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తాలింపు వేసేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఇదిగో ఈ పన్నీర్, ఉడకబెట్టిన పన్నీర్ని నేను మళ్ళీ మిక్సీ చేస్తాను అనమాట, పేస్ట్ లాగా చేసి ఇంకా ఆ పన్నీర్ని దీంట్లో వేసి, దీంట్లో కొంచెము ఇది అయితే చాలా ఈజీ, అసలు మొత్తము ఒక 10 minutesలో చేసేయచ్చు అనమాట ఈ కర్రీని, పాలక్ పన్నీర్ కర్రీని. మనకి పన్నీర్ రెడీగా ఉంటే ఇది చాలా ఈజీ. సో ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పన్నీర్ని వేస్తాం కదా, వేసిన తర్వాత జస్ట్ ఒక 3-4 minutes బాయిల్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు అంతే. నేనైతే ఇంకా వేరే ఏమి వేయను. కొంతమంది ఏదో కలరింగ్ కోసం ఏదో గ్రీన్ కలర్ బాగా ఉండటానికి కలర్స్ వేస్తారంట. నేనైతే అసలు అలాంటివి ఏమీ యూజ్ చేయను. నేను బేసిక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బేసిక్గా చేయటానికి ట్రై చేస్తాను ఎప్పుడైనా కానీ, డిషెస్ ఏవైనా కానీ. అండ్ సో ఇక్కడ ఇలా ఉప్పు, కారం, పసుపు వేసాక మళ్ళీ జస్ట్ ఒక 2 minutes మనము దాన్ని అలా బాయిల్ అవనివ్వాలి. బాయిల్ అవనిచ్చిన తర్వాత ఇంకా దీంట్లో మనం చేసుకున్న హోమ్లో తయారు చేసుకున్న ఈ పన్నీర్ బ్లాక్స్ని వేయటమే. ఈ పన్నీర్ బ్లాక్స్ వేసిన తర్వాత కూడా మనం ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు, జస్ట్ ఒక 1 or 2 minutes తర్వాత మనము స్టవ్ ఆపేసేయాలి. చాలా ఈజీ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ప్లస్ చాలా బాగుంటుంది కూడా. ఈ పన్నీర్ కర్రీని, పాలక్ పన్నీర్ కర్రీని మనము చపాతీలో తింటే ఇంకా చక్కగా టేస్టీగా బాగుంటాయి. అండ్ మనము ఇంట్లో తయారు చేసిన ఈ పన్నీర్ పీస్ని పట్టుకొని చూసినా కానీ చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. అదే మీరు ట్రై చేయండి. బయట కొన్న వాటికి ఇంట్లో చేసిన దానికి బయట కొన్నవి చాలా హార్డ్గా, గట్టిగా ఉంటాయి అన్నమాట. బట్ ఇంట్లోవి చాలా స్మూత్గా బాగుంటాయి. ఆ డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది. సో ఈ వీక్ రొటీన్ మా పన్నీర్ తయారు చేసుకోవటం అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పన్నీర్ తయారు చేయడానికి. అండ్ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ ఫాలోయింగ్ మై ఛానల్. సో మీరు కూడా ఈ పన్నీర్ మేకింగ్ అండ్ పాలక్ పన్నీర్ కర్రీ ఇదంతా బాగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. అండ్ ఇవాళ అయితే ఇంకా సూపర్గా కుదిరింది పన్నీర్ అండ్